వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంచి ప్రొడక్ట్. ప్రైమ్ కేటగిరీ అనేది మన వెస్టీజ్ లో ఒక కేటగిరీ ఉంది. ప్రైమ్ కేటగిరీ అంటే ప్రధానమైన విభాగము. అంటే వెస్టీజ్ లో 300 రకాల ప్రొడక్ట్స్ ఉంటే ప్రధానమైన విభాగంలో ఓన్లీ 8 రకాల ప్రొడక్ట్స్ మాత్రమే పెట్టారు. అంటే చూడండి, 300లో 8 రకాలే పెట్టారంటే ఎంత ఇంపార్టెంట్ దానికి ఇచ్చారో. అలాంటి ప్రధానమైన విభాగంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనది సి బక్త్రాన్. ఇది ఎంత అమోఘం అంటే దీని గురించి చెప్పాలంటే చాలా ఉందండి. సో మనకి జంక్ ఫుడ్ నుంచి విరామం కావాలి. తర్వాత మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి, అంటే కూర్చొని తినటం. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఫ్రూట్స్ మీరు తినండి, దానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని పండినట్టు చేయడం, ఇంజెక్షన్స్ ఇచ్చి తీపిదానం వచ్చినట్టు, ఇట్లాంటి అన్నిటి నుంచి కూడా మనకు ఒక విరామం కావాలి అనుకుంటే తప్పకుండా ఈ సి బక్త్రాన్ అనేది వాడటం చాలా చాలా ఉపయోగం అండి. అయితే మీరు అనొచ్చు, మీరందరూ నాకు తెలిసి సి బక్త్రాన్ ఇప్పుడిప్పుడే మీరు వింటున్నారు అనుకుంటా ఈ పేరుని, కానీ గత 1400 సంవత్సరాల పూర్వం కూడా ఇది వాడుకలో ఉంది. అప్పటి నుంచి ఇది వాడుకలో ఉంది. దీన్ని వండర్ బెర్రీ ఆర్ లేహ్ బెర్రీ అని కూడా పిలుస్తారు అనమాట. అంటే దీనికి అప్పటి పేరు వండర్ బెర్రీ లేదా లేహ్ బెర్రీ. వండర్ బెర్రీ అంటే ఎన్నో అద్భుతాలు సృష్టించింది ఈ అద్భుతమైన ఫలం అని చెప్పి దీనికి ఒక మంచి పేరు ఉందన్నమాట. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మానవుని కుక్క ఎన్ని జీవక్రియలు మానవులో జరుగుతాయో అన్నిటికీ ఇది సూపర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీకు చెప్పాను నేను, అంతరిక్ష యాత్రికులు అంతరిక్షంలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు 80% ఫుడ్ స్పిరులియాని వాడుతారు అని చెప్తారు కదా. దాంతో పాటుగా దీన్ని కూడా సి బక్త్రాన్ కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకువెళ్తారు. ఎందుకంటే దీన్ని తీసుకువెళ్తారంటే దీన్ని చెప్పాను కదా, మానవులో ఉన్నటువంటి అన్ని జీవక్రియలకి తోని అన్ని జీవక్రియలు కరెక్ట్ అయిన పద్ధతిలో పాటించడానికి ఇది చాలా రకంగా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయంటే విటమిన్ కే, విటమిన్ సి, ఏ, ఈ, బి కాంప్లెక్స్, విటమిన్ పి, ఫ్లవనాయిడ్స్, తర్వాత ఒమేగా 3, 6, 7, 9 ఫ్యాటీ యాసిడ్స్. అంటే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. మినరల్స్, జింక్, ఐరన్, మెగ్నీషియం, అంటే అన్ని రకాలు కూడా పుష్కలంగా ఉండే పదార్థంగా దీన్ని చెప్తారండి ఈ యొక్క వండర్ బెర్రీ. అందుకే దీన్ని వండర్ బెర్రీ అన్నారు అనమాట. అంతేకాకుండా ఇందులో అమైనో ఆమ్లాలు, మెథియోనిన్, లీసిన్స్ కూడా కలిగి ఉంటుంది. అంటే ఈ యొక్క ఎవరైతే సి బక్త్రాన్ వాడుకుంటారో వాళ్ళకి మాక్సిమం వాళ్ళ లైఫ్ లో క్యాన్సర్ అనే ప్రసక్తి ఉండదండి. క్యాన్సర్ అనేది రాదు. ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా జస్ట్ ఇనీషియల్ స్టేజ్ లో ఉంటే వాళ్ళు బ్యాక్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట ఈ సి బక్త్రాన్ వాడటం వల్ల. సి బక్త్రాన్ లో అధికంగా విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటది. మీకు చెప్పాను ఆమ్లా అన్నాను, ఆమ్లా కంటే కూడా ఇందులో ఇంకా ఎక్కువ ఉంటాయి. చూడండి, ఒక నారింజ కంటే ఆమ్లాలు ఎక్కువ ఉంటది, ఆమ్లా కంటే సి బక్త్రాన్ లో ఈ సి విటమిన్ అనేది చాలా ఎక్కువ పుష్కలంగా ఉంటది అనమాట. ఒక చిన్న సి బక్త్రాన్ అంటే ఒక చిన్న పండుగని తీసుకుంటే, ఒక చిన్న బెర్రీలో తీసుకుంటే 190కి పైగా బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయట ఒక చిన్న పండులో. అంటే ఆలోచించండి ఎంత అమోఘమైందో దీన్ని. ఇది వ్యాధి నిరోధకతకి చాలా ఉపయోగపడుతుంది. అందుకే దీని గురించి ఎక్కువగా మన పిఎం నరేంద్ర మోడీ గారు చాలా ఎక్కువగా సి బక్త్రాన్ గురించి ఆయన చాలా ఎక్కువ చెప్తారంట. ఆ పండు గురించి వండర్ బెర్రీ ఇది వాడండి అని చెప్పేసి ఆయన చాలా సార్లు చెప్పడం జరిగింది. సో అట్లాంటి ఎక్స్ట్రాడినరీ సి బక్త్రాన్ అంది. ఇది ఆహారం ద్వారా అయితే ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే రక్తం, మీకు చెప్పాను కదండి కే విటమిన్ ఎక్కువగా ఉంటుంది అన్నాను, అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత గుండె పోటు రాకుండా కాపాడుతుంది. తర్వాత రక్తంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇమీడియట్ గా తగ్గిస్తుందండి. తర్వాత మీకు ముందే చెప్పాను అన్ని రకాల క్రియల మీద పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరణ చేస్తుంది. ఎవరికైతే సరిగా జీర్ణక్రియ జరగట్లేదు అంటారో వాళ్ళు ఈ సి బక్త్రాన్ వాడొచ్చండి. తర్వాత స్త్రీలలో వచ్చే మోనోపాజ్ తర్వాత కూడా త్వరగా రాకుండా నివారిస్తుంది. అంటే స్త్రీలకి తెలుసు కదండి, ఋతుక్రమం ఆగిపోకుండా కొంతకాలం సవ్యమయ్యి కరెక్ట్ గా జరిగినట్లు ఇది బాగా క్రమబద్ధీకరణ అనేది చేయడం జరుగుతుంది. దీని తాలూకు ఉపయోగాలు ఏంటంటే ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దామండి. అధిక శక్తిని అనేది ఇస్తుందండి.
హై ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఎందుకంటే మీకు తెలుసు విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే తలనొప్పి మైగ్రేన్ ఉంటుందో వాళ్ళు ఈ సి భక్త్రాన్ని వాడుకోవచ్చు అండి. చాలా మైకంగా ఉంటారు అనమాట, ఎప్పుడు చూసినా డిమ్గా ఉంటారు, వాళ్ళు సి భక్త్రాన్ని వాడుకోవచ్చు. మానసిక దృష్టిని, మానసిక శక్తిని అనేది చాలా ఎక్కువగా పెంచుద్ది అనమాట. అందుకే ఎక్కువగా బ్రెయిన్ మీద బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఇది నర్వస్ సిస్టమ్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి. అంతేకాకుండా మంచి స్టామినా బిల్డింగ్ కూడా చేస్తుంది అనమాట. అంటే కండరాలు దృఢంగా ఉండడానికి, అలసట ఎక్కువగా రాకుండా ఉండడానికి, మంచి నిద్రగా పోవడానికి కూడా ఈ సి భక్త్రాన్ అనేది చాలా సహాయం చేస్తుంది. అంతేకాకుండా చెప్పాను కదండి, గుండె కాపాడుకోవడానికి, ఫ్లవనాయిడ్లు రక్తపోటు నియంత్రించడానికి, ఎవరికైతే హార్ట్ అటాక్, గుండె పనితీరుని మెరుగుపరచుకోవడానికి, గుండె యొక్క కణజాలాలు గోడల్ని సమృద్ధిగా మంచి శక్తివంతంగా తయారు చేయడానికి ఈ సి భక్త్రాన్ని వాడతారు. కమింగ్ ఇంపార్టెంట్ అన్నిటికి కూడా డయాబెటిక్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. సి భక్త్రాన్ని డయాబెటిక్ ని బాగా తగ్గించడానికి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, అంటే చూడండి ఎవరికైతే గ్లైసిమియా ఉంటుందో, మీకు చెప్పాను హైపర్ అయితే మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు హైపోగ్లైసిమియా అంటే అధికంగా ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు సి భక్త్రాన్ని వాడొచ్చండి. తర్వాత చర్మ ప్రయోజనాలు, ఎందుకంటే ఇతను విటమిన్ ఏ అండ్ ఈ అనేది ఒమేగా-7 కొవ్వు ఆమ్లాలు, ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి శరీర సౌందర్యానికి చాలా శుభ్రంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో, మీకు చెప్పాను జీర్ణ వ్యవస్థకు బాగా ఉపయోగపడుతుందని, ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో యాలోవేరా ఆమ్లతో పాటుగా సి భక్త్రాన్ని ఇస్తే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. అలా థ్యాంక్ యూ సో మచ్.